ఆదివాసులపై హత్యలను ఆదివాసులపై హత్యలను ఆదివాసులపై హత్యలను సహజ వనరులను కాపాడుకుందాం సహజ వనరులను అడవులను ఆదివాసుల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆదివాసుల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆదివాసులపై హత్యలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెంటనే ఆపేయాలి ఆపరేషన్ కగారును వెంటనే బెంగాల్ లాల్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఎన్కౌంటర్ల పేరుతో కాదు, యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీకి చెందిన వారిని సమూలంగా ఏరివేస్తామని ఒక రాజకీయ పార్టీకి చెందిన వారిని అస్సలు సమూలంగా లేకుండా చేస్తాము మార్చి 31, 2026 లోపు అని ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము ఏదైనా ప్రకటించింది అంటే మాది మన కేంద్ర ప్రభుత్వమే. సో ఈ విధంగా మనుషులను లేకుండా చేస్తామన్నటువంటి ఒక విధానాన్ని ఈ ప్రభుత్వము చేపట్టింది అంటే దానికి ముఖ్య కారణము మన దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపద. అటువంటి ఖనిజ సంపదను ఈరోజు ఈ ఖనిజ సంపద ఆదివాసులదే కాదు మొత్తం మన ప్రజలకు మొత్తం చెందవలసినటువంటి ఈ ఖనిజ సంపదను కేవలం అదానీలకు, అంబానీలకు, వేదాంతకు, టాటాలకు, ఎస్ఆర్లకు, జిందాలకు కట్టబెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించడానికి మావోయిస్టుల పేరుతో ఈరోజు ఆదివాసులను కూడా చంపడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఆదివాసీల మీద హత్యాకాండను నిర్వహిస్తారు. దానికి పేరేం పెడుతున్నారంటే మావోయిస్టులో, నక్సలైట్లో, అర్బన్ నక్సలైట్లో అని పేరు పెట్టేసి ఇవాళ ఆదివాసీలను హత్య చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ఈ చర్యను, కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఖండిస్తూ ఉన్నాం. మనిషిని చంపొచ్చునేమో కానీ భావాన్ని చంపలేమనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇదంతా ఆదివాసీల మీద ప్రత్యేకంగా బస్తర్లో ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే కార్పొరేట్లకు ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఆదివాసుల మీద హత్యలను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, ఆక్స్ఫామ్ రిపోర్ట్. ప్రపంచంలో ట్రిలియనీర్లు పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో కష్టం చేసి సంపాదించినటువంటిది కాదు, వలస దేశాలుగా ఉన్నటువంటి దేశాలలోని ముడి సరుకులను, శ్రమశక్తిని కొల్లగొట్టడం ద్వారా వాళ్ళు విపరీతమైనటువంటి ధనవంతులుగా మారిపోయినారు. ఇవాళ అన్ని దేశాలు పేరుకు స్వాతంత్రం పొందినప్పటికి కూడా వలసవాదం అనేటువంటిది సమసిపోలేదు.
వలసవాదము కొత్త రూపం తీసుకుని కొత్త ముసుగులో నడుస్తుందని చెప్పేసి ఇవాళ ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో లెక్కలు కట్టి ట్రిలియనీర్లను చెప్పినటువంటి రిపోర్ట్ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈరోజు వలసవాదం అనేటువంటిది కొత్త రూపం తీసుకుంది. ఇక్కడుండే ప్రభుత్వాలే కార్పొరేట్లకు ప్రజల సంపదను అడ్డంగా దోచిపెట్టేటువంటి విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. అది అన్నీ ఏవైతే మౌలిక వనరులు ఉన్నాయో ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలనో వాటి ఫలితాలు ప్రజలకు అందాలనో అట్లా అందకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులను ధనవంతులను చేసేందుకు ట్రిలియనీర్లను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మన ఎయిర్పోర్ట్ అమ్మేస్తున్నారు, పోర్టులు అమ్మేస్తున్నారు, టెలికమ్యూనికేషన్ అమ్మేస్తున్నారు, రోడ్వేస్ అమ్మేస్తున్నారు, మొత్తం పబ్లిక్ సెక్టార్ను అమ్మేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అడవులు మిగిలి ఉన్నాయి. మా ఖనిజ సంపద మాకే ఉండాలి, మా అడవులను సంరక్షించుకుంటామని చెప్పేసి పోరాటం చేసేటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదివాసీలు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద అడ్డంకిగా తయారైనారు. కార్పొరేట్లకు దోచిపెట్టాలంటే ముందు ఆదివాసీలను మట్టు పెట్టాలి, అది ఏదో ఒక పేరు పెట్టాలి, మావోయిస్టులా, నక్సలైట్లా, ఇంకొకట అనేటువంటిది. ఎవరన్నా కానీ మావోయిస్టులు అయితే మాత్రం ప్రభుత్వ వనరులు ప్రజల వనరులను కాపాడడంలో తప్పేముంది? ప్రజలకు అందరికీ చెందాల్సినటువంటి సొమ్ము కొందరికే దక్కుతుందంటే దాన్ని వ్యతిరేకించడం తప్పెట్లవుతుంది? తప్పైందని నువ్వు నిరూపించు. చట్టాలున్నాయి, పద్ధతులున్నాయి, ఇవన్నీ. అట్లా కాకుండా మనుషులను హత్య చేస్తామని చెప్పేసి ఒక దోపిడీ చేయడానికి మీరు మనుషులను ఇట్లా బట్టు పెట్టుకుంటా పోతే ఇది చాలా కాలం సాగదు. ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏదో ఎక్కడో జరుగుతుందనేది కాదు. ఇవన్నీ సంపద అంతా మాది కాబట్టి మా సంపద కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటారు కాబట్టి వాళ్లకు మద్దతుగా నిలబడేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అటువంటి రోజు వస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారో ఒకసారి గమనంలోకి పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక హత్యాకాండని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి అందుతున్న లెక్కల ప్రకారం సుమారుగా 400 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. జనవరి నుంచి అంటే ఈ ఏడాది నిన్నటికి నిన్న ఒక 3 చంపేసినట్లుగా మనకి వార్త అందింది. నిన్నటితో సుమారుగా 90 మంది, అంటే ఈ సంవత్సరం 3 నెలలకి 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు, 3 నెలలకి 90 మందిని హత్య చేశారు మన దేశంలో. అంటే సుమారుగా రోజుకొకరు చొప్పున అంచనా వేసి ఇట్లా నిర్మూలిస్తాము అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి నిర్మూలిస్తాము అని చెప్పి రోజుకి హత్యాకాండ చేస్తున్నది. దీనికోసం 100 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులు తీసుకొని ప్రజల మీదనే యుద్ధం చేయడానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కనీసం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఆ మాటకు వస్తే అక్కడ ఆదివాసీలు అడవి మీద హక్కు కోసం పోరాటాలు చేస్తున్నారు. 170 అమలు చేయాలంటున్నారు. రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ అమలు చేయాలంటున్నారు. ఇవన్నీ ప్రజలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన హక్కులని అడగడం, దీనిని ఇప్పుడు ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. వాళ్ళ పోరాటాలకి అక్కడ మావోయిస్టులు అండగా ఉన్నారు అని చెప్పి మావోయిస్టుల నిర్మూలన పేరుతో అక్కడ మొత్తంగా ఆదివాసీ గూడాలన్నిటినీ లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గూడాలను ఖాళీ చేయిస్తున్నారు, కాన్సన్ట్రేషన్ క్యాంపులు లాంటివి పెట్టారు. ఇది కొంతకాలంగా నడుస్తూ ఉంది. కనీసం 3-4 సంవత్సరాలుగా ఆదివాసీలు ఊర్లు వేలాది మంది ఛత్తీస్గఢ్లో అనేక ప్రాంతాలలో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసన ప్రదర్శనల మీద కూడా వాళ్ళేమీ ఆయుధాలు పట్టుకోలేదు. నిరసన ప్రదర్శనల మీద, సభలు సమావేశాల మీద దాడి చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇదిగో ఎన్కౌంటర్ జరిగింది, ఇంతమంది మావోయిస్టులు చచ్చిపోయారు అని ప్రకటిస్తున్నారు. మావోయిస్టులను చంపితే ఆ డెడ్ బాడీస్ని మోసుకురావడానికి ఆదివాసులను పిలుస్తారు. శవాల్ని మోసుకొచ్చిన ఆదివాసులను కూడా చంపేసి ఆ లెక్కకి వాళ్ళ లెక్క కూడా కలుపుతారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఎంతమందిని చంపితే అంత డబ్బులు, అన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంటే హత్యలు చేయడాన్ని, ఇన్ని హత్యలు చేస్తే ఇన్ని కోట్లు ఇస్తాం మీకు అని పోలీసుల్ని, భద్రతా బలగాల్ని చంపుడు యంత్రాలుగా తయారు చేసి ఒక సమాజం మీదకి, ఒక మూలవాసుల మీదకి పంపించడం అనేది ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నది. అంటే ఇది సిగ్గుచేటైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు స్వయంగా
వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ సైనిక క్యాంపులు ఎత్తేయాలని, అక్కడ వాళ్ళ అడవి మీద హక్కు వాళ్ళకి కల్పించాలని, అట్లాగే గనుల తవ్వకాలు నిలిపేయాలని, తమ భూముల్ని ఆక్రమించడం నిలిపేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మనం అందరం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ఆదివాసీ సంఘాలను కూడా నిషేధించి ఆ నాయకులను కూడా జైళ్ళల్లో పెట్టారు. ప్రభుత్వం చేయవలసింది ఏంటి? ఒక ఉద్యమం జరుగుతుంటే నీ డిమాండ్స్ ఏంటి అని అడగాలి. అసలు ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు, పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని ఆలోచించాల్సిన ప్రభుత్వము సమూలంగా నిర్మూలిస్తామని అంటున్నది. ఈరోజు అక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి అందరూ ఆలోచించాలి. ప్రజలు ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఒక విజయంగా ప్రకటించి గ్యాపులు తయారు చేస్తూ కులం పేరుతో మతం పేరుతో విడగొడుతూ ఇంకోవైపు కార్పొరేట్ సంస్థలకు కోర్టు దోషిపెడుతూ వాళ్ళు చేసే అన్యాయాలు కనిపించుకోకుండా బడుల మనలను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఈ సంపదను కాపాడుకోవాలి. భారతదేశ ప్రజలను